హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ గురు ఛానల్. సో ఈరోజు వచ్చి వన్ ఆఫ్ మై స్టాక్ వచ్చి ఎన్టీపీసీ గ్రీన్ గురించి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది చాలా రోజులుగా కొంచెం మైనస్లోనే ఉండింది, ఆల్మోస్ట్ 20,000 మైనస్లో ఉండింది. ఈరోజు సడన్గా చూస్తే ఆల్మోస్ట్ 13% ఇంక్రీజ్ అయ్యింది. సో 13,000 దాకా రికవరీ చేసింది ఇది. సో స్టిల్ ఇంకా మైనస్లోనే ఉంది, బట్ ఇంకా పెరుగుతుందేమో ఫ్యూచర్లో, ఎందుకంటే ఇది గ్రీన్ ఎనర్జీ కాబట్టి. అలాగే ఉంచాను ఈ స్టాక్ని. చూసారంటే నేను సెప్టెంబర్లో కొన్నాను, ఆల్మోస్ట్ 120 రూపీస్ ఉన్నది నేను కొన్నప్పుడు. సో మెల్లమెల్లగా దాన్ని నేను యావరేజ్ చేసుకుంటూ వచ్చాను. ప్రజెంట్ వచ్చి 104లో ఉంది నాది యావరేజ్. సో ఇంకా 5 రూపీస్ అట్లా ఇంక్రీజ్ అయిందంటే మాత్రం ప్రాఫిట్లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ రత్న ఇండియా పవర్ చూసారంటే రీసెంట్గానే కొన్నాను, ఇది లాస్ట్ వీక్లో ఒక 800 షేర్స్ కొన్నాను. సో 7.88 యావరేజ్ ఉన్నప్పుడు కొన్నాను నేను దీన్ని. సో ఈరోజు వచ్చి 8.53కి వెళ్ళింది ఇది. సో అరౌండ్ 500 మైనస్లో ప్లస్లో ఉంది, 500. మనం ఒక డీసెంట్ ప్రాఫిట్ బుకింగ్ చేద్దామని ఇంకా హోల్డ్లో పెట్టినాను, వచ్చే ఫ్యూచర్లో పెరుగుతుందని. అదేవిధంగా లాస్ట్ నేను చెప్పాను కదా మీకు ఎలక్ట్రా స్టీల్ గురించి. సో ఈరోజు మళ్ళీ కొంచెం స్టాక్ అనేది ఇంక్రీజ్ అయింది 4% దాకా. అది చూసారంటే ఇంక్రీజ్ అవుతూ వచ్చి మళ్ళీ కొంచెం డౌన్ అయింది ఎలక్ట్రా స్టీల్ కాస్టింగ్. సో స్టిల్ మైనస్లోనే ఉంది. సో ఇది వచ్చి నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ 10% డౌన్లో ఉంది, డ్యూ టు వారు, ఈ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కదా, ఇరాన్కి ఇజ్రాయెల్ వారు. సో దీనివల్ల డౌన్ అయిపోయింది ఇంకా. సో కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.